వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అయినటువంటి మిక్చర్స్ గురించి, టైప్స్ ఆఫ్ మిక్చర్స్ ని 2 టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఈస్ హెటరోజినియస్ మిక్చర్, సెకండ్ వన్ ఈస్ హోమోజినియస్ మిక్చర్స్. హోమో అనగా సేమ్ అని మీనింగ్ వస్తుంది, హెటరో అనగా డిఫరెంట్ అని మీనింగ్ వస్తుంది. డిఫరెంట్ అంటే ఏంటివి ఎగ్జాంపుల్ చెక్ చేస్తే, ఇక్కడ మనకి వెజిటబుల్ సలాడ్ తీసుకున్నాం. ఇక్కడ క్యారెట్, బీట్రూట్, లిథియోస్ లీవ్స్ ఇవన్నీ 3 కాంబినేషన్ లో మిక్సింగ్ చేస్తే అవి మనకు క్లియర్ గా విజిబిలిటీ కనబడుతున్నాయి. డిఫరెంట్ మెటీరియల్స్ అని చెప్పేసి అన్ఈక్వల్లీ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. అన్ఈక్వల్ క్యారెట్ చూడండి, క్యారెట్ టాప్ లో ఉంది, బాటమ్ లో ఉంది, మిడిల్ లో అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. దీన్నే మనం హెటరోజినియస్ మిక్చర్స్ అని చెబుతాము. హోమోజినియస్ అనగా సేమ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటే, సాల్ట్ ని వాటర్ లో మిక్స్ చేస్తే ఈ సాల్ట్ అనేటువంటిది డిజాల్వ్ అయిపోయి టాప్ లేయర్ లో చూసుకుంటే సాల్ట్ టేస్ట్ ఉంటుంది, మిడిల్ లేయర్ లో చూసుకుంటే సాల్ట్ టేస్ట్ ఉంటుంది, బాటమ్ లో చూసుకుంటే సాల్ట్ టేస్ట్ ఉంటుంది. ఇలా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే హోమో అంటాము. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరగకపోతే హెటరోజినియస్ అని చెబుతాము. సో దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ మిక్చర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెటరోజినియస్ మిక్చర్స్ అండ్ హోమోజినియస్ మిక్చర్స్ అని చెబితే, శాండ్ తీసుకొని వాటర్ లో మిక్సింగ్ చేస్తే డిజాల్వ్ అవ్వదు. డిజాల్వ్ అవ్వకుండా ఏమవుతుంది, సమ్ టైమ్ లో సెటిల్ డౌన్ అయిపోతుంది, బాటమ్ లోకి సెటిల్ డౌన్ అయిపోతుంది. అంటే ఇక్కడ సాలిడ్ అనేటువంటి శాండ్, లిక్విడ్ అనేటువంటి వాటర్ 2 లేయర్స్ లాగా మనకు కనబడుతూ ఉంటది. శాండ్ బాటమ్ లోనే ఉంటుంది, టాప్ లో ఉండదు. సో నాట్ యూనిఫామ్ త్రూ అవుట్ అని చెబుతాము. వీటినే హెటరోజినియస్ మిక్చర్స్ అంటాము. షుగర్ తీసుకొని వాటర్ లో మిక్స్ చేస్తే అది డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోయి టాప్ లేయర్ లో చూసుకుంటే షుగర్ టేస్ట్ ఉంటుంది, బాటమ్ లో చూసుకున్నా షుగర్ టేస్ట్ ఉంటుంది, మిడ్ పోర్షన్ లో చూసుకున్నా షుగర్ టేస్ట్ ఉంటుంది. ఇలా యూనిఫామ్ గా షుగర్ అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. యూనిఫామ్ త్రూ డిస్ట్రిబ్యూషన్ జరిగితే హోమోజినియస్ అని చెబుతాము. దిస్ ఇస్ ద స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ హోమోజినియస్ and heterogeneous mixtures. Hope this information is informative. Thank you.